Good morning, sir. Good morning, Vandal. Good morning, good morning. So welcome to the session. Thank you, sir. Thank you so much. సో నేను మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీరు ఇంట్రొడక్షన్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, Okay, sir. Okay, sir. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Good morning, Westerners. Myself, Ganesh Babu, Silver Director from Warangal. So, today topic వచ్చేసి సార్ చెప్పినట్టు సిఎన్సి కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అనేది మనలో ఉండి మనం చేసే పనిలో ఉంటే 100% సక్సెస్ ఎటు వెళ్ళదు. మనల్ని కాదు అని దానికి వెళ్ళే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఒక కంచె వేసినట్టే కన్సిస్టెన్సీ ఇట్ మీన్స్ కంచె. సో కంచె వేస్తే అది ఏవైనా కావచ్చు. ఇప్పుడు గొర్రెల మందలో కంచె వేస్తాను అన్నమాట. సో ఏమవుతుంది, ఒక్క గొర్రె కూడా బయటికి వెళ్ళదు. సో మనకు కూడా మనం ఏదైతే గోల్ పెట్టుకొని ఉంటామో మనం కన్సిస్టెన్సీ కనుక మెయింటైన్ చేస్తూ మనం కనుక ఫీల్డ్ లో ఉంటే, వాట్ ఎవర్ ద ఫీల్డ్, అది వెస్టేజ్ కావచ్చు, బయట ఏదైనా కావచ్చు, బట్ కన్సిస్టెన్సీ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చెప్తున్నా 100% మీరు సక్సెస్ అయిపోయినట్లే. సో 100%కి 200% అయిపోయినట్టే. సో చూడండి, టుడే మనకి ఈ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఎక్కువ మంది వస్తారని చూస్తున్నాను. అప్పటి వరకు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చూడండి, సో వితౌట్ సిఎన్సి యూ కాంట్ గెట్ సక్సెస్ ఇన్ వెస్టేజ్. ఇట్స్ 100% ట్రూ ఫ్యాక్ట్. సో మనది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే, మీరు గనక ఐడి తీసుకున్న తర్వాత సిఎన్సి గనక మీరు పెట్టకపోతే, చేయకపోతే కన్సిస్టెంట్ గా, సక్సెస్ అనేది ఇక్కడ లేదండి. మీరు ఈ బిజినెస్ కి కనీస అర్హులు కూడా కాదు. సో ఈ పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోండి. 100% ఐడి ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే దీంట్లో జాయినింగ్ తీసుకున్నారో, సిఎన్సి అనేది మస్ట్ అండ్ షుడ్. సిఎన్సి అనేది లేకపోతే ఈ బిజినెస్ లో 100% మనం సక్సెస్ అనేది తీసుకోలేము. సో ఈ ఒక్క వీడియో చూద్దాం. తల వంచే టైం కాదు, లొంగి ఉంటే లైఫ్ లేదు. కలలు కంటే సరిపోదు, జీవితం మారిపోదు. మార్పు అనేది మీతోనే మారాలి, మీరెళ్ళే లేచి నడుము బిగించు, నడుముంచి కృషించు. ఎవ్వరు నిన్ను ఉద్ధరించరు, ఎవ్వరు ఆదుకోరు. నీకు నువ్వే లేకపోతే అస్సలు లెక్క చెయ్యరు. నిలబడు నీకోసం, కష్టపడు మార్పు కోసం. నువ్వు పుట్టిన ఈ నేల మీద నీ పేరు నువ్వు రాసిపో. నీకు నువ్వే తోడైతే సాటి లేదు, మేలుకో. సో చూశారు కదా. సో సెల్ఫ్ గా మనల్ని మనం ఎంత నమ్మితే మనకి అంత అంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట, అంత సాలిడ్ గా ఉంటుంది రిజల్ట్. ఎందుకంటే నిన్ను నువ్వే నమ్మలేనప్పుడు బయట వాళ్ళు ఎందుకు నమ్ముతారు? అవునా కదా? ఈ క్వశ్చన్ నీకు నువ్వు వేసుకో సెల్ఫ్ గా. నిన్ను నువ్వు నమ్మకపోతే, అంటే నీకు నువ్వే అరే నా వల్ల కాదు, నేను సాధించలేను, నేనేం చేయలేను అని నువ్వు సక్సెస్ కి నువ్వు అంటే దారిలో అడుగులు వేస్తున్నట్టు కాదు, అది వెనక్కి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు. సో సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. సో చాలా మంది 100% చెప్తున్నా కదా, చాలా మంది ఆ వెళ్ళినప్పుడు స్టెప్స్ అనేవి వెనక్కి వేస్తుంటారు. సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే సక్సెస్ అనేది మనకి రాదు, 100% రాదు. ఖచ్చితంగా 100% మనం ప్రతి ఒక్కళ్ళం మేల్కోవాలన్నమాట. సో వాట్ ఈస్ ద రియాలిటీ, సో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది మనం 100% తెలుసుకొని దాని గురించి దాని మీద కనుక మనం ఫోకస్ పెడితే సక్సెస్ అనేది రాకుండా ఉండటం అనేది ఉండదు. 100% సక్సెస్ అనేది వస్తుంది. సో చూడండి, ఇఫ్ యు ఆర్ నాట్ సిఎన్సి డిస్ట్రిబ్యూటర్, యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ వెస్టేజ్ సిస్టమ్. సో ఇక్కడ ఏం చెప్తుంది? ఇఫ్ యు ఆర్ నాట్ సిఎన్సి డిస్ట్రిబ్యూటర్, యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ బిజినెస్. 100% అండి. మీరు సిఎన్సి పెట్టకపోతే అంటే మీరు మీ ఆరోగ్యం, సిఎన్సి పెట్టడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, మీ వెల్త్ ని కాపాడుకుంటారు. సో ఈ విధంగా ఏంటి అంటే మనము
ఇక్కడ నీ ఆరోగ్యాన్ని నువ్వే కాపాడుకోలేనప్పుడు, నీ ఆరోగ్యం మీద నీకే శ్రద్ధ లేనప్పుడు, నీ ఇంట్లో వాళ్ళ మీద నీకు ప్రేమ లేనప్పుడు, నీలాంటి వాడికి ఈ బిజినెస్ చేసే అర్హత లేదు. దీనికి నువ్వు సూటబుల్ కాదనమాట. ఎందుకంటే సిఎన్సిలో అంత మీనింగ్ ఉండదు అనమాట. సిఎన్సి కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్. సో చూడండి, మీరు చూసుకుంటే మనకి ప్రతి ఒక్క ఫ్యామిలీకి వాట్ ఎవర్ ఎవరైనా కావచ్చు, మనకి మంత్లీ ఈజీగా మినిమంలో మినిమం 3000 ఈజీగా అవుతుందండి. ఎవరికైనా కూడా, వాళ్ళు ఇద్దరున్నా కూడా 3000 అవుతుంది. ఎందుకు అవుతుంది ఏంటి అంటే 100% వాళ్ళు స్నానం చేయాలి, తినాలి, అంటే ఇంట్లో ఆయిల్ వాడుకోవాలి, హెయిర్ ఆయిల్, సోప్స్, షాంపూస్, పేస్ట్, సో ఈ విధంగా అన్నీ ఉంటాయి కాబట్టి నిత్యావసరాలు. సో పైగా మన దాంట్లో సప్లిమెంట్స్ ఎక్కడా లేని మనకి విటమిన్స్, మొత్తం పోషకాలు అన్నీ అందుతాయి. సో అలాంటిది మనం సప్లిమెంట్స్ కనుక తీసుకుంటే మన బాడీ చాలా హెల్తీగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అనేది మన అండర్ కంట్రోల్లో, మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మనం సిఎన్సి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. సో సిఎన్సి పెట్టుకునే ముందు ఒక పాయింట్ మనం ఏంటి అంటే ఎవ్రీ ఫ్యామిలీ మినిమం 3000 ఈజీ అవుతుంది. అవునా కాదు? సో మనం ప్రతి నెల 3000 పెట్టి బయటకెళ్ళి కొంటున్నాం. అవునా? సో బయటకెళ్ళి మనం 3000 రూపాయలు పెట్టి కొంటున్నాం. దాని వల్ల మనకు జరిగే నష్టాలు ఏంటో ఒకసారి చూడండి మీరు. జనరల్ గా ట్రెడిషనల్ బిజినెస్ అంటే డిమార్ట్, కిరాణా షాప్స్, రిలయన్స్ మార్ట్స్, ఎస్ మార్ట్స్, బయట ఏమైనా కానీ, మార్ట్ కావచ్చు, మాల్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం అక్కడ చూసుకుంటే మీరు కరెక్ట్ గా ఆలోచించండి, మనకు అక్కడ డిస్కౌంట్ ఉందా? లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు అక్కడ ఫ్రీ ప్రొడక్ట్ ఉందా? లేదు. అంటే ఇవ్వరు అనమాట. మనం 3000 పెట్టి కొంటున్నాము. సో ఇగో నీకు ఇగో ఒక 5 లీటర్ల ఆయిల్ వచ్చింది, లేకపోతే ఒక 2 లీటర్ల ఆయిల్ వచ్చిందని మీకు ఏమైనా ఇస్తారా? కనీసం వాడు చాక్లెట్ కూడా ఇవ్వడు. అంటే మనకు అక్కడ ఫ్రీ ప్రొడక్ట్ అనేది లేదు. నెక్స్ట్ చూసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ ఏమైనా వస్తుందా? మీరు ప్రతి నెల 3000 పెట్టుకుంటున్నారు. సో మీ అకౌంట్ లోకి మేము అమౌంట్ వేస్తాము, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి సార్ అని మిమ్మల్ని అక్కడ ఎవరైనా అడుగుతున్నారా? నథింగ్. సో అలా జరిగే అసలు సమస్య లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు తెలుసో లేదో 70% ఆఫ్ క్యాన్సర్ లేడీస్కి వస్తుంది బికాస్ ఆఫ్ యూజింగ్ ఆయిల్. ఏదైతే మనం బయట మార్కెట్లో గోల్డ్ రాపు, పామ్ ఆయిల్ అండ్ అలాగే శనగ నూనె కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, 22 టైప్స్ ఆఫ్ కెమికల్స్ దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు, దాంట్లో యూస్ చేస్తారు. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే, ఎగ్జాంపుల్గా పల్లి నూనె చూసుకుంటే దాన్ని జనరల్గా 1 కేజీ పట్టియాలంటేనే మినిమం 4 కేజీలు పల్లీలు కావాలి. నీకు 150 160 రూపాయలకి ఏ విధంగా ఇస్తున్నాడు? నీకు నువ్వే క్వశ్చన్ చేసుకో. నువ్వు గనక ఇంట్లో పల్లి నూనె వాడుతున్నా నేను సంబరపడిపోతున్నావేమో. ఖచ్చితంగా నువ్వు దాన్ని గనక పరిశీలిస్తే ఒక్క గుండు కూడా దాంట్లో పల్లి అనేది వాడడు. ఈవెన్ ఒక్క గుండు కూడా దాంట్లో వాడడు. అంటే మనకి దాంట్లో ఎన్ని కెమికల్స్ కలపాలో తెలుస్తున్నారు. ఎందుకంటే ఇది చూసుకుంటే అక్కడ హెల్త్ కూడా లేదు. నాట్ ఓన్లీ ఆయిల్, సోప్ కావచ్చు, పేస్ట్, మనం ఇంట్లో వాడే సంతూర్ సోప్స్ కానీ, ఇతర లైఫ్ బాయ్స్ కానీ ఇతర కంట్రీస్ లో టాయిలెట్స్ కి వాడతారనమాట. బట్ మనం ఏం చేస్తున్నాం? మన ఒంటికి రుద్దుకొని మన మన స్కిన్ ని తొందరగా పాడు చేసుకుంటున్నాం. అవునా కాదా? 100%. ఇంకా చూసుకుంటే కోల్గేట్ పేస్ట్. ఆ కోల్గేట్ అసలు ఎంత డేంజర్ అంతా అంత డేంజర్ అన్నమాట. మీరు చూసుకుంటే ఏ అడ్వర్టైజ్మెంట్ లో చూసుకున్నా కోల్గేట్ బ్రష్ కి బరాబర్ కిందికి వేస్తారు, ఇట్లా పైనుంచి కింది వరకు. సో అది చూసి మనం కూడా ఏం చేస్తాం? పైనుంచి కిందికి వేస్తాం. కిందికి వేసి బాగా ఎక్కువ నురుగు వచ్చేలాగా రుద్దుతాం. సో అంత నురుగు తీసుకోవడం వల్ల ఏమైందంటే లోపల కెమికల్స్ అన్ని దెబ్బతిని చిగుళ్ళకి ప్రాబ్లం వచ్చి పళ్ళకి గట్టిదనం పోయి మెతకదనం వచ్చింది. ఆ లూజ్ వచ్చినప్పుడు ఏమైందంటే నువ్వు తొందరగా నీ ఏజ్ పైబడే కొద్దీ పళ్ళకి ఆ ఏదైతే కెమికల్ ఉందో దాని ఎఫెక్ట్ పడి పళ్ళు జుమ్మని లాగటం, పళ్ళు తొందరగా పుచ్చిపోవటం, పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చి నువ్వు ఏదైనా తిన్నావు అనుకో, నైట్ చికెన్ కానీ సమ్ ఏదైనా తిన్నప్పుడు ఆ పీసులు పోయి ఆ పళ్ళ గ్యాప్ లో, ఆ వచ్చిన గ్యాప్ లో ఇరుక్కొని అక్కడ ఏమైందంటే పురుగులాగా ఫామ్ అయ్యి ఆ పండు సెట్ పోయిద్ది. సో అప్పుడు పోవడం వల్ల ఏం జరిగింది నీకు? లాస్. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వాడే పేస్ట్ వల్ల. సో బయట దొరికే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కెమికల్ అని నీకు అర్థం అవుతుంది. అవునా? సో అక్కడ హెల్త్ ఉందా? 100 కాదు, నేను 1000% ఇస్తా, అక్కడ హెల్త్ అనేది లేదు. అది నీకు కూడా తెలుసు.
అండ్ మనం మన తాతర తరాల నుంచి మనం ఏం చేస్తున్నాం, ఒకే మన బయట ట్రెడిషనల్ బిజినెస్ లోనే కొంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా నువ్వు ఒకే షాప్కి వెళ్ళావు, ఫర్ ఎగ్జాంపుల్ కే వెళ్ళావు అనుకో. ప్రతి నెల కంటిన్యూగా 4 నెలలు నువ్వు డీమార్ట్కి వెళ్ళావు. వెళ్తే 5వ నెల నీకేమన్నా కన్సిస్టెంట్ గా నువ్వు నమ్మకంగా నా దగ్గరికి వచ్చావు, కమిట్మెంట్ తో వచ్చావు. సో నీకు నేను ఈ నెల ఫ్రీగా ఇచ్చేస్తా, నువ్వు నాకు పైసలు ఇవ్వద్దని నీకు డీమార్ట్ పర్సన్ ఎవరైనా చెప్తారా? అవకాశం ఉందా? మీరు అనుకోవచ్చు, ఏ నీకన్నా పిచ్చోడు అట్టెందుకు ఇస్తారు, అసలు అలా ఇవ్వరు అని నువ్వు అనొచ్చు. అది 100% నిజం, ఇవ్వరు. బట్ మీరు అదే 3,000 గనక మన వెస్టేజ్ బిజినెస్ లో పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు అక్కడ 3,000 పెట్టాం కదా, 3,000 ఇంటూ 4 months ఎంత అవుతుంది? 12,000 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత? 12,000 రూపాయలు 4 months కి అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చూడండి, అదే 3,000 మన ఈ వెస్టేజ్ బిజినెస్ లో డైరెక్ట్ గా మనం పెట్టాం. సో డైరెక్ట్ సెల్లింగ్ లో మనకేంటి అంటే, ఇప్పుడు మన కంపెనీలో ఆన్ యావరేజ్ గా చూసుకుంటే 3,000కి 10% డిస్కౌంట్ వస్తుంది అంటే 300 రూపాయలు. అండ్ 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది అంటే 300 రూపాయలు. అండ్ 10% క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే 300 రూపాయలు. సో 3,000లో 900 తీసేస్తే మనకి ఎవ్రీ మంత్ పడేది ఎంత? 2,100 పర్ మంత్. ఇక్కడ హెల్త్ అనేది ఉందా అంటే 100% హెల్త్ ఉంది. సో ఏ విధంగా చెప్తున్నారు అంటే, ఎగ్జాంపుల్ గా ఆయిలే తీసుకోండి. ఎందుకంటే ఆయిల్ మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. ఆయిలే మనకి రోగాల్ని తీసుకురావాలన్నా, ఏ రోగాన్ని రాకుండా ఉండాలన్నా, సో ప్రతిదానికి సెక్యూరిటీ ఏంది అంటే ప్రొటెక్షన్ గా ఆయిలే. ఆయిల్ కనుక మనం ప్రాపర్ ఆయిల్ యూజ్ చేస్తే ఏ సమస్యలు అంత ఈజీగా మన మీద దాడి చేయలేవు. ఎందుకంటే మనలో అంత ఇమ్యూనిటీ పవర్ ఉంటది, డైజెషన్ సిస్టమ్ బాగుంటది. సో ప్రతి ఒక్కటి నర్వస్ సిస్టమ్ అంతా ఫంక్షన్ అంతా బాగుంటది. కాబట్టి ఆయిల్ తోనే మన లైఫ్ అనేది డిసైడ్ అయి ఉంటది. మన దాంట్లో దొరికే ఆయిల్ మీకు తెలుసు, ఏదైతే వరి తౌడు ఉంటది కదా, పొట్టు, ఆ పొట్టులో నుంచి బై హ్యాండ్ మేడ్ తీసిన ఆయిల్, దాంట్లో 0 ఫ్యాట్ లెవెల్స్ ఉంటాయి. కొవ్వు అనేది రాకుండా ఉంటుంది, కొవ్వు శాతం అనేది 0 కొలెస్ట్రాల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆయిల్ వల్ల మనకి హార్ట్ అటాక్స్ ఉండవు, క్యాన్సర్స్ ఉండవు, బ్రెయిన్ స్ట్రోక్స్ ఉండవు, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు అయితే రావు. ఇఫ్ ఇన్ కేస్ మీరు దాంట్లో ఆయిల్లో కెమికల్ ఉంది అని ప్రూవ్ చేస్తే కంపెనీ మనకి 1,00,000 రూపీస్ ఇస్తానంటుంది. ఇఫ్ యు ఆర్ రెడీ టు ప్రూవ్ దట్, సో కంపెనీ నుంచి మనం 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు ఫర్ ఈచ్ బాటిల్. కాబట్టి కంపెనీ అంత భరోసా ఇస్తుంది. ఒకవేళ నీకు గనక ఆయిల్ గనక నచ్చక, ఆయిల్ వల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తే, నువ్వు ఎంతైతే వాడుకున్నావో ఆయిల్, దాన్ని మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకుంటాను అంటుంది కంపెనీ. సో ఇలాంటి దమ్మున్న గట్స్ ఉన్న కంపెనీ ఏదైనా ఉంది అంటే 100% అది వెస్టేజ్ అని బల్లగుద్ది చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి కంపెనీలో మనం ఉన్నందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి ఏ వెస్టీజియన్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 100% వెళ్తుంది, 100% సిఎన్సి కూడా ఉంది. కన్సిస్టెంట్ గా నమ్మకమైన వారికి ఈ బిజినెస్ లో హెల్త్ వస్తుంది, నమ్మకంగా ఉన్న వారికి సక్సెస్ కూడా వస్తుంది. నమ్మకం సిఎన్సి పెట్టని వాళ్ళు నమ్మకంలో, ఈ బిజినెస్ పైన నమ్మకం లేనట్టే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక చూడండి, 2,100 రూపీస్ పర్ మంత్, అవునా? సో 4 నెలలకి 2,100 కాడికి మనకి ఎంత అవుతుంది? 8,400 రూపాయలు అవుతుంది. మనం అక్కడ ఎంత పెట్టాము? బయట ట్రెడిషనల్ బిజినెస్ లో 1,200 పెట్టాము. సో మీరు గనక నిజంగా మీరు కొంచెం మేలుకొని, అందుబాటులో ఉంటే మీకు మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ, మీరు ఏం చేస్తారంటే మెసేజ్ పెట్టండి, ఓకే, కామెంట్ పెట్టండి. సో లాస్ట్ మంత్ ఎంత? 1,200. సో ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ లో 12,000 అయింది. మనకి మన బిజినెస్ లో 4 months కి గాను 8,400 రూపాయలు. అండ్ ఇక్కడ చూడండి, మీరు చూస్తే 5th మంత్ వచ్చింది. 5th మంత్ వచ్చింది. మనం ఏం చేసాము అంటే కి వెళ్తే 3,000 రూపాయలు తీసుకుని వెళ్ళాం, అవునా? సో కి వెళ్తే 3,000 రూపాయలు తీసుకెళ్తే ఎంత అయింది? 15,000 అయింది. అండ్ అదే విధంగా మన వెస్టేజ్ కంపెనీలోకి వస్తే 8,400 4 నెలలకు గాను. అండ్ 5వ నెల మనం ఇక్కడికి వచ్చినందుకు 3,000 రూపాయల సామాన్ల ఓచర్ ఫ్రీగా తీసుకోవచ్చు. అంటే 3,000 రూపాయలు తీసుకోవచ్చు ఫ్రీగా, ఏదైతే ప్రొడక్ట్ ఉందో.
అంటే 8,400లో 3,000 పోతే 5,400 రూపాయలు ఎన్ని నెలలకి? 5 నెలలకి. ఇక్కడ 5 నెలలకి 15,000 అయింది. అక్కడ ఆరోగ్యం లేదు. ఇక్కడ 5 నెలలకి 5,400, ఇక్కడ 100% ఆరోగ్యం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 15,000లో నుంచి 5,400 పోతే మనకి 9,600 రూపాయలు సేవ్ అయినాయి. అవునా? ఎంత? 9,600 రూపాయలు 5 నెలలకి గాను మనకి సేవ్ అయినాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చూడండి, నెలకి ఎంత పడుతుంది? 1,000 రూపాయల 80 పైసలు పర్ మంత్. మనం తీసుకునే ప్రొడక్ట్ ఏదైతే మనం 3,000 పెడుతున్నామో మనకు రిటర్న్స్ అన్ని పోగా మనం పెట్టేది ప్రతి నెల 1,080 రూపాయలు మాత్రమే. ఎవరైతే దీంట్లో ఎక్కువ కాస్ట్ అంటున్నారో వాళ్ళకి ఈ విధంగా మీరు కనుక చెప్తే 100% వాళ్ళ మైండ్ అనేది క్లీన్ అయిపోయింది. చూడండి, మనం ఎంత పెడుతున్నాం ఎవ్రీ మంత్? 1,080 రూపాయలు పెడుతున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చేసి బిజినెస్ ప్లాన్ చూడండి. మీరు ఈ బిజినెస్ ప్లాన్ కనుక ఒక్కసారి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి, 100%. మనకి ఇప్పుడు చూసుకుంటే ఒక పీవీ వచ్చేసి 30 రూపాయలు, 100 పీవీలకి 3,000 రూపాయలు. మనకి హైయెస్ట్ సిఎన్సి ఎంత? 400, అంటే 12,000 రూపాయలు. మీరు గనక ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ లైన్ చూడండి, 100 పీవీ ఈక్వల్ టు 3,000 రూపాయలు. 5 నెలలకి మనం ఎంత సేవ్ చేసాం? 9,600 సేవ్ చేసాం. అదే ఇయర్లీ అయితే 12 నెలలకు గాను 20,000 ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 200 పీవీ కనుక మీరు సిఎన్సి పెట్టుకుంటే 6,000 రూపాయలు అవుతుంది. సేవ్ ఎంత చేసుకోవచ్చు? 9,600 ఇంటూ 2 అంటే 19,200 రూపాయలు మనము 5 నెలలకి సేవ్ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఎంత చేసుకోవచ్చు? 40,000 రూపాయలు మనము రిటర్న్ కంపెనీ ద్వారా అంటే సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 300 పీవీలు కనుక మీరు కనుక సిఎన్సి పెట్టుకుంటే 9,000 రూపాయలు అవుతుంది. మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు? 9,600 ఇంటూ 3 ఈక్వల్ టు ఎంత? 28,800 రూపాయలు 5 నెలలకి సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సంవత్సరానికి చూసుకుంటే 60,000 సేవ్ చేసుకోవచ్చు. 400 పీవీ అయితే ఎవరైతే పెట్టుకుంటారో, సో నిజంగా చెప్తున్నా, నేను మినిమం ఫస్ట్ లో 400 పెట్టాను, ఇప్పుడు ప్రెసెంట్ అయితే 200 పెడుతున్నాను. సిఎన్సి అనేది ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిదండి. నిజంగా చూడండి, సో 400 పెట్టుకుంటే మనకి ఇయర్లీ ఎంత? 80,000 రూపాయలు సేవ్. అంటే ఒక సంవత్సరంలో నువ్వు కనుక 400 సిఎన్సి పెడితే నీకు ఒక నెంబర్ 1 బైక్ వచ్చింది. 80,000 డౌన్ పేమెంట్, డైరెక్ట్ స్పాట్ పేమెంట్ కట్టేసి ఒక 50,000 ఈఎంఐ పెట్టుకున్నా కూడా మంచి పల్సర్ బండి ఒకటి తీసుకోవచ్చు. అవునా? సో ఎవరైతే ఫీల్డ్ వర్క్ ఈ బిజినెస్ లోకి వచ్చారో మీరు సిఎన్సి 400 పీవీలు పెట్టండి. ఎందుకంటే సిఎన్సి పెట్టడం వల్ల మనకు జరిగే నష్టమేం లేదు. సిఎన్సి పెడితే ఏమవుతుంది అంటే నీకు కమిట్మెంట్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, బిజినెస్ పట్ల కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ అలాగే నీకు 80,000 రూపాయలు సేవ్ అవుతున్నాయి. ఒక్క సంవత్సరం నువ్వు సిఎన్సి పెట్టి ఆ వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో 80,000తో నువ్వు బండి తీయొచ్చు. బండి తీసి 100% నువ్వు దాని ద్వారా ఇంకా ఫీల్డ్ వర్క్ చేసి ఇంకా బిజినెస్ ని బాగా డెవలప్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా మనకి ఏంటంటే స్టాండర్డ్ బిజినెస్ విత్ సిఎన్సితో స్టాండర్డ్ బిజినెస్ ఉంటది అండి. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చూడండి, బాగా వినండి దృష్టి పెట్టి. ఒక నీ దగ్గర ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒకటి గణేష్, ఇంకోటి సురేష్ ఉన్నాడు. సో గణేష్ ఏం చేశాడు అంటే మామిడికాయలు ఏం చేశాడు, ఒక 5 గంపలకి ఎత్తేసి అమ్మమని అతని దగ్గర ఉన్న కూలీలకి చెప్పాడు. 5 గంపలకి ఫుల్గా ఎత్తాడు, పంపించేశాడు. పంపించేస్తే 5 గంపలు ఎత్తుకొని వాళ్ళు ఏం చేశారంటే మార్కెట్లోకి అమ్మడానికి వెళ్ళిపోయారు. అండ్ సురేష్ ఏం చేశాడంటే 5 మంది ఉన్నారు, 5 మందికి 5 కేజీలు అనమాట, 5 కేజీలు ఎత్తి 25 కేజీలు ఎత్తి పంపించాడు. కేజీ ఫర్ ఎగ్జాంపుల్ గా 100 రూపాయలు అనుకోండి, కేజీ 100 రూపాయలు. సో సురేష్ కి ఇక్కడ లెక్క అర్థమైపోయింది కదా, నేను 25 కేజీలు ఎత్తి పంపించాను అంటే నాకు మొత్తానికి ఎంత వస్తాయి? 2,500 వస్తాయి. ఇప్పుడు గణేష్ కి ఏ విధంగా అర్థమవుతుంది? ఇప్పుడు గంప నిండి ఎత్తి పంపించాడు, ఇన్ని కేజీలని లెక్కలేదు, లెక్క లేకుండా ఎత్తి పంపించాడు కాబట్టి గణేష్ కి ఏమైనా లెక్క అర్థం అవుతుందా? అర్థం అవుద్దా అవ్వదా? మీరు నాకు కామెంట్ లో చెప్పాలి. సో ఎంతమంది అలర్ట్గా ఉన్నారో నాకు తెలిసిద్ది. అలాగే ఇక్కడ చూస్తున్న రంజిత్ సార్కి, సార్ వాళ్ళకి, ఉమాశంకర్ సార్కి అందరికి తెలిసిద్ది. కాబట్టి మనము సిఎన్సి పెట్టుకుంటే సురేష్ లెక్క, సిఎన్సి పెట్టలేదనుకో గణేష్ లెక్క.
కాబట్టి మీరేం చేయాలి? సిఎన్సి అనేది పెడితే మీ కింద ఎంత బిజినెస్ జరుగుతుంది, కన్సిస్టెంట్ గా మనం ఎంత ఎంత చెక్కు కొట్టగలుగుతున్నాము, ఎంత మనకి ఇన్కమ్ వస్తుంది, ఇంకెంత డెవలప్ చేయాలి, ఇంకెంత ముందుకు వెళ్ళాలి, బిజినెస్ ని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి అంటే ఆ బిజినెస్ డిసైడ్ చేసేది సిఎన్సి మాత్రమే. అవునా కాదా? ప్రతి ఒక్క అప్లైనరు మీ డౌన్ లైన్ కి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే సిఎన్సి, ఇంపార్టెన్స్ ఆఫ్ సిఎన్సి. సో మీరు చూసుకుంటే ఈ సిఎన్సి వల్ల నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎల్ఓబి ఎక్కడ చూసినా ఈ ఎల్ఓబి వెస్టేజ్ బిజినెస్ మొత్తం చూసుకుంటే హైయెస్ట్ ఇన్కమ్ ఎల్ఓబి. ఆ ఎల్ఓబి కొట్టాలి అని అందరూ కృషించి లాస్ట్ కు నా వల్ల కాదని నశించిపోతారు. అవునా కాదా? 100%. బట్ ఇక్కడ మనకి ఎల్ఓబి ఈజీగా, సింపుల్ గా, వద్దనుకున్నా వచ్చేలాగా ఎల్ఓబి ఏ విధంగా మనం ఎడిట్ చేసుకోవాలో ఒక్కసారి మీరు ఇది కరెక్ట్ గా వినండి. సో ఎంతమందికి ఎల్ఓబి కావాలనుకుంటున్నారు? సో వాళ్ళందరూ ఎల్ఓబి అని నాకు కామెంట్ రావాలి. ఓకే, చూడండి, ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది సింపుల్ గా, కాకపోతే కొంచెం హార్డ్ ఉంటుంది, లిటిల్ బిట్ స్మార్ట్ వర్క్ ఉంటుంది. ఓకే, చూడండి, బట్ సక్సెస్ మాత్రం అల్టిమేట్ 100% గ్యారంటీ ఇస్తాను నేను. 100% గ్యారంటీ ఇస్తా. చూడండి, సో ఈ సిఎన్సి అనేది ఏ టైంలో పెట్టుకోవాలి మీ అందరికీ తెలుసు, 2 to 14th. బట్ నేను ఇక్కడ 2 to 12th అని ఎందుకు పెట్టానంటే కొంతమంది 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే పెట్టుకుంటారు టైం. ఎందుకంటే వాళ్ళ టైం ఏదైతే ఉందో కొంచెం ముందుగా అయిపోవాలని, షార్ప్గా, ఎవరైతే షార్ప్గా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ముందు పెట్టుకుంటారు. ముందు పెట్టుకొని ముందుకు సాగిపోతున్నారు. సో అదే విధంగా మనం ఏం చేయాలంటే ఒక 2 రోజులు ముందు పెట్టుకోవాలి. ఓకేనా? మనకి సిఎన్సి ఎప్పటి వరకు? 14th వరకు కాదండి, 12th వరకే. ఓకే, 2 to 12th. ఓకే, చూడండి, ఇప్పుడు అల్టిమేట్ సక్సెస్ ఏ విధంగా ఎల్ఓబి తీసుకోవాలి. సో జనరల్ గా 100 పాయింట్లు చేస్తే ఖచ్చితంగా మనకి సిఎన్సి అనేది బాగుంటది. సో లైఫ్ లాంగ్ యూజబుల్ ప్రొడక్ట్ ఏమన్నా ఉందా అంటే మన దాంట్లో చాలా ఉన్నాయి. సో చూడండి, ఆమ్లా తీసుకోవచ్చు, ఉసిరికాయ, అలోవెరా తీసుకోవచ్చు, కలబంద. ఎందుకంటే మనకి ఉసిరికాయలు తినేవాళ్ళు లేరు, అంటే ప్రాపర్ గా మనకి దొరకవు. నెక్స్ట్ చూసుకుంటే అలోవెరా ఇంత ముందు పెట్టేవాళ్ళు ఇంటి ముందు, బట్ ఇప్పుడైతే లేదు. నెక్స్ట్ చూసుకుంటే సాక్సిన్, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తాన్ని బయటికి పంపించేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫుడ్ ప్యాచెస్, మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం, మన బాడీలో ఉండే బ్లడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో దాంట్లో ఉన్న ఆ బ్యాడ్ ఏదైతే ఉందో మొత్తం గుంజేస్తుంది. కాబట్టి ఫుడ్ ప్యాచెస్ మనం డే బై డే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైబర్, బాడీలో ఉన్న చెత్త మొత్తాన్ని ఒక మున్సిపాలిటీ ఏదైతే ఏ విధంగా సిటీని క్లీన్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్, అదే విధంగా ఫైబర్ అనేది ఒక మున్సిపాలిటీలో ఉండే ఏదైతే మనకి బ్లీచింగ్ పౌడర్ లాగా అన్నమాట. సో ఇది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, మొత్తం దరిద్రాన్ని మొత్తాన్ని బయటికి పంపించేస్తుంది. సో ఫైబర్ మనము ప్రతిరోజు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్ గురించి మన అందరికీ తెలుసు, ఎందుకంటే డెమోస్ వేస్తానే ఉంటాం ఎక్కువ. ప్రతి ఒక్కళ్ళు వాడేది ఫ్లాక్స్ ఆయిల్ డెమోకి. సో ఇదేం చేస్తుంది, బాడీలో ఉన్న ఫ్యాట్ వేస్టేజ్ అంటే దాని మొత్తాన్ని తీసేస్తుంది. నెక్స్ట్ గ్లూకోసమైన్ ఏం చేస్తుంది, 20 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఆ ఎలాస్టిక్ నేచర్ ఏదైతే బోన్స్ లో ఉంటుందో అది మొత్తం అనమాట క్రమక్రమంగా అరగడం మొదలవుతుంది. గ్లూకోసమైన్ ఎవరైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే స్పిరులినా. సో ఏదైతే మీ లైఫ్ యొక్క స్పాన్ పెంచుకోవాలి అనుకుంటున్నారో, మంచి లైఫ్ జీవించాలి అనుకుంటున్నారో, ఎక్కువ లైఫ్ బతకాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు స్పిరులినా వాడుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఉంది కదా. ఎస్, 100% ఉంది. నెక్స్ట్ కాల్షియం, మనం తీసుకునే వాటర్ వల్ల, మనం తీసుకునే ఆయిల్ వల్ల మన బాడీలో ఉండే బోన్స్ కి ఆ స్ట్రెంగ్త్, ఆ స్టామినా తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే, ఎందుకు, కాల్షియం కోల్పోవడం వల్ల పెలుసుబారిపోయి చిన్నగానే ఇరిగిపోవటం, చిన్న వయసులో పెద్ద పెద్ద ఆ, చిన్న వాటికే డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట, బోన్స్ బ్రేక్ అయిపోవడం. సో దానివల్ల ఏంది, మన కాల్షియం తీసుకోవచ్చు. నెక్స్ట్ కొలాజన్, కరక్కాయ పొడి. కరక్కాయ తినేవాళ్ళు లేరు, ఇప్పుడు దొరకట్లేదు కూడా. సో అలాంటి కరక్కాయ వల్ల ఏం జరిగింది, మనకి ఏదైతే ఇక్కడ మనకి బోన్స్ కి కావాలో ఆ గుజ్జు ఏదైతే ఉందో దాని ద్వారా మనం పొందవచ్చు. నెక్స్ట్ సిఎండి, 100% సిఎండి అయితే మనం యూజ్ చేయాలి. బికాస్ ఆఫ్ మన బాడీ ఏదైతే ఉందో ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ చేస్తుంది. ఎసిడిక్ ఉందంటే నీ బాడీలో నువ్వు చెత్త 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 ఏవైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాలన్నిటికీ నువ్వు ఒక మంచి హైవే చేసి ఇచ్చినట్టు అనమాట. నీ బాడీ ఎసిడిక్ నేచర్ లో ఉంటే, ఇప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్, ఆ ట్రబుల్, ఈ ట్రబుల్స్ అన్ని ఎందుకు వస్తాయంటే నీ బాడీ ఎసిడిక్ లో ఉంది కాబట్టి. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆల్కలైన్ చేసుకుంటావో 100% నీ బాడీకి ఏ ప్రాబ్లం రాదు.
ఓకే, ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ వాడుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు హోమ్ కేర్, సోపు, పేస్ట్, షాంపూ, ఆయిల్, ఇది మొత్తం వాడతారా? వాడతారు. కాబట్టి 100 పీవీలు చేయడం ఇక్కడ ఎక్కడైనా కష్టం అనిపిస్తుందా? నేను అడిగే క్వశ్చన్ అండి మిమ్మల్ని. సో ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో 7 to 70 ఏజ్ వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు, అవునా కాదా? ఎవ్రీ వన్ కెన్ యూస్. సో ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. మీరు చూసుకుంటే చిన్న లాజిక్, అసలు 100 పీవీ పెట్టనోడు అసలు మనకి బిజినెస్ అవసరం అండి? ఇక్కడ తలుచుకుంటే నెలకి 3 కోట్లు సంపాదించచ్చు. నువ్వు 3,000 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే నువ్వేం బిజినెస్ చేస్తావు? బొంగు చేయలేవు నువ్వు. సో హ్యాపీగా ఇంట్లో పండుకోవడం బెటర్. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా సిఎన్సి మేము పెట్టలేం సార్ అంటే వాళ్ళని మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. సిఎన్సి పెట్టుకోలేని వాడు, అతని అతని ఆరోగ్యం అతని కాపాడుకోలేని వాడు ఈ బిజినెస్ లో అవసరమా? అవసరమే లేదు. ఎందుకంటే లాస్ట్ లో ఏమంటారంటే మేము ఆ బిజినెస్ చేసాము మాకు పైసలు రాలేదంటారు. నువ్వు నమ్మకంగా కన్సిస్టెన్సీ చేస్తే కదా. సిఎన్సి అంటేనే నమ్మకం, కంపెనీ పెట్టిందే నమ్మకస్తుల కోసం. ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో నమ్మకస్తుల కోసమే ఈ బిజినెస్. నువ్వు నమ్మకస్తుడువా కాదా? అయితే కామెంట్ పెట్టు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అర్థమైపోయింది మనకు సింపుల్ గా 100 పీవీ చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు మనం ఎల్ఓబి పాయింట్కి వద్దాం. సో మీరు ఏం చేస్తారంటే బిజినెస్ లో జాయిన్ అయిపోయారు, జాయిన్ అయిపోయి ఒక 100 పీవీయో, మీ ఇంకా ఎక్కువ లాభం పొందాలి అంటే 200, 300, 400 కూడా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, 400 పీవీ పెట్టుకున్నారు. సో నేనైతే ఒక 1000 పీవీ ఉన్న పెట్టుకునేవాడిని కన్సిస్టెంట్ సిఎన్సి. నాకు అంత ఇష్టం సిఎన్సి అంటే. సో నేనేం చేశాను, 400 పెట్టుకుని ఉన్నా. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు 100 పీవీ పెట్టుకున్నారు అనుకో సిఎన్సి ఫర్ ఎగ్జాంపుల్ గా, పెట్టుకొని ఒక్క 10 మందిని మీరు ఇక్కడ తీసుకొచ్చారు. 10 మందిని ఎలా వేసారంటే బాటమ్ కిందకి వేసారు. 10 మందిని కిందకి వేసిన తర్వాత మీరు ఏం చేశారంటే ఆ 10 మంది సిఎన్సి పెట్టారు. ఎంత పెట్టారు? 100 పెట్టారు. ఆ 10 మందిని మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఒక్కొక్కళ్ళని 5గురిని తెచ్చుకోమని చెప్పాలి. 5గురిని సిఎన్సి పెట్టేవాళ్ళని అంటే ఖచ్చితంగా వీళ్ళు వాడతారు అంటే ఇంట్లోకి ఏదైతే ఉన్నాయో వాళ్ళని మీరు ఉత్తుత్తోళ్ళందరినీ పట్టుకొని ఊరికే చెత్త చెత్తగా తిరగటం వేస్ట్. మీరు ఏం చేస్తారంటే అంటే చెయ్యాలి, మనం చేస్తూ పోవాలి. బట్ ఏంటి అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఇప్పుడు నెలకెన్ని 30 రోజులు, అవునా? మీరు 10 మందిని వేసిన తర్వాత ప్రతి 3 రోజులు ఆ 10 మందికి కేటాయించండి, అవునా? సో 10 మందిని కేటాయిస్తే రోజుకి ఒక 10 మందిని కలిసిన 3 రోజుల్లో 30 మందిని కలుస్తారు. 25 మంది వేస్ట్ గా పోయినా 5 మంది ఖచ్చితంగా మన బిజినెస్ లో నిలబడే వాళ్ళు వస్తారు. సో ఆ 10 మంది అంటే నెల తిరిగేసరికి 10 మందికి 5 మంది వచ్చేస్తారు. అంటే టోటల్ ఎంతమంది అయ్యారు? 60 మంది అయ్యారు. 60 మంది గనక 100 పీవీ పెడితే 6,000 పీవీ అయింది. నువ్వు డైరెక్ట్ సిల్వర్ అయిపోతావు. ఈ సైడ్ వాల్యూ మీద ఉందో సైడ్ వాల్యూ చేసుకుంటూ డైరెక్ట్ గా సిల్వర్ అయిపోతావు. నీ చెక్కు ఎల్ఓబితో ఎంత ఉంటది? 30,000 పైనే ఉంటది, అవునా కాదా? సో ఇక్కడ ఎక్కడైనా మీకు హార్డ్ అనిపిస్తుందా? హార్డ్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఆ 10 మంది దొరకడమే హార్డ్ అనిపిస్తుంది. సో మినిమం హార్డ్ లేకపోతే కిక్ ఏముంటది, అవునా కాదా? సో మనకి ఆ ఏదైతే కష్టాన్ని సుఖాన్ని అనుభవించాలంటే ముందు కష్టపడాలి. కష్టం విలువ తెలియని వాడికి సుఖం విలువ ఏం తెలిసిద్ది, అవునా కాదా? 100%. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఆ 10 మందిని గనక నువ్వు డెప్త్ వేసుకొని ఆ 10 మందికి నువ్వు ప్రతి 3 రోజులు కేటాయించి ప్రతిరోజు 10 మందిని కలుసుకుంటూ పోతే ఖచ్చితంగా 3 రోజులకు 30 మంది, ఆ 20 మంది వ్యర్థంగా పోయినా కూడా 5 మంది వస్తారు. 5 మంది సిఎన్సి పెట్టినా నీకు ఇక్కడ ఈ విధంగా ఎల్ఓబి అనేది 60 మందితో ఈజీగా అయిపోతుంది, అవునా కాదా? సో అదే విధంగా ఈ పక్క లైన్లు కూడా రెండు రెండో లైన్ కూడా అదే విధంగా చేసుకుంటే నువ్వు గోల్డ్ అయిపోతావు. 3వ లైన్ చేసుకుంటే స్టార్ అయిపోతావు. 4వ లైన్ చేసుకుంటే డైమండ్ అయిపోతావు. 5వ లైన్ 6వ లైన్ చేసుకుంటే క్రౌన్ డైరెక్టర్ అయిపోతావు. సో ఇక్కడ నీకు చెప్తున్నా కదా 100% మార్వలెస్ బిజినెస్ జరిగింది అనమాట. సో అల్టిమేట్ సక్సెస్ ఉంటుంది దీంట్లో. బట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే కమిట్మెంట్. సిఎన్సి సిఎన్సి పెట్టనోడు ఈ బిజినెస్ అసలు బిజినెస్ వేస్ట్ అండి. 100% చెప్తున్నా. సిఎన్సి పెట్టకపోతే అతన్ని పట్టించుకోవద్దు కూడా మీరు. సిఎన్సి లేని వ్యక్తి మనకి బిజినెస్ కి పనికిరాలు. లీడర్ అనేవాడు ఎలా ఉండాలి? ఒక లీడర్ లా ఉండాలి, కన్సిస్టెంట్ గా. లీడర్ ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నాకు తెలిసి లీడర్ అంటే రంజిత్ సారే. రంజిత్ సార్ దేవుడు అబ్బా, గ్రేట్ అసలు సారు. సో నాకేం చేశాడని నేను చెప్తున్నాను అనుకుంటానేమో. నిజంగా నేను సార్తో మాట్లాడింది
ఒక 3-4 సార్లు మాట్లాడేంట అంతే. బట్ నిజంగా సార్ యొక్క ఎథికల్ యాటిట్యూడ్, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వీఆర్ వెరీ ప్రౌడ్ మనకి అంత గ్రేట్ లీడర్ ఉన్నందుకు. సో సార్ చెక్కు పెంచాలి, అది నా డ్రీమ్ ఏంటంటే సార్ చెక్కు పెంచాలి. మినిమం 15-20 లక్షలు సార్కి వచ్చేలాగా. అంటే కింద మనం కష్టపడతానే కదా. సో కాబట్టి మనం కోరుకుంటాం మన డౌన్ లైన్కి రావాలి, మనకు రావాలని. కానీ అప్ లైన్కి రావాలి అని కోరుకుంటే ఆ కిక్కే వేరు, 100%. సో మీరు చూడండి, సార్ చెక్కు ఖచ్చితంగా పెరగాలి. ప్రతి ఒక్కరు ప్రేర్ చేయండి. సో చూడండి, 10+50 = 60 పీపుల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆ 60 మంది ఏం చేశారు, 100 PV పెట్టారు, 6000 PV అయింది. ఎల్ఓ బిటన్ వచ్చిందా లేదా? సో మినిమం 100 PV ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎలా చేయాలో కూడా చెప్పారు. అవునా? ఖచ్చితంగా ఈజీగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, వితౌట్ సిఎన్సి యూ కాంట్ గెట్ సక్సెస్ ఇన్ వెస్టేజ్. లేదు సార్ నేను 100 PV కూడా పెట్టలేనంటావా, నువ్వు ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ కాలేవు. హ్యాపీగా బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకో. ఓకే, నువ్వు 100 PV కూడా పెట్టలేకపోతే అనవసరం, వేస్ట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, చాయిస్ నీదే. ఎవ్రీ మార్నింగ్ యూ హ్యావ్ 2 చాయిసెస్. ఒకటి, నువ్వు లేచి నీ గోల్స్ కోసం పరిగెడతావా, లేకపోతే అంతే దుప్పటి కప్పుకొని పండుకొని ఉన్నామా. ఇప్పుడు ఎంతమంది మీటింగ్ ఉంటున్నారో, నైట్ అయితే వస్తున్నారు కానీ మార్నింగ్ అయితే రావట్లే. ఎందుకు? మార్నింగ్ అంటే సబ్జెక్ట్ అంత బాగోదనా? సబ్జెక్ట్ ఎప్పుడైనా సబ్జెక్టే సార్. మీరు ఇప్పుడు కనుక వింటేనే మీరు రేపటి రోజున మీరు చెప్పగలుగుతారు. మీరు ఇప్పుడు మీ డ్రీమ్స్ కోసం, మీ గోల్స్ కోసం మీరు లెగవపోతే ఇక్కడ మీరు సక్సెస్ ఏ విధంగా అవుతారు? చాయిస్ మీ దగ్గరే ఉంది, తాళం మీ దగ్గరే ఉంది, అంతా మీ దగ్గరే ఉంది. ఇక్కడ ఎవరి చేతిలో ఉంది సక్సెస్ అనేది? మన చేతిలోనే ఉంది. మనం లేచి పరిగెడితే సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే చూడండి, నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ క్రేజీ. అవునా కదా? చదువుతుంటేనే మజా వస్తుంది, అంతే కదా? సో నథింగ్ ఈజ్ ఈజీ. నువ్వు లేజీ గడివి అయితే నీకేంది, నీ వల్ల ఏమీ కాదు, ఏమీ చేయలేవు కూడా. అదే నువ్వు క్రేజీగా ఉండు, 100% నీతోటి అవుతుంది. సో ప్రతి ఒక్కటి చూడండి, ఏ పెన్ కెన్ డూ మిస్టేక్. అవునా? పెన్ను మిస్టేక్ చేసింది అనుకో, దాన్ని తొడపగలమా? లేదు. బట్ ఏ పెన్సిల్ కాంట్, బికాస్ ఇట్ హ్యాస్ గుడ్ ఫ్రెండ్ ఎరేజర్. పెన్సిల్ చేయదనమాట. ఒకవేళ చేసినా దానికి ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఎవరు? ఎరేజర్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. సో మనం కూడా ఇక్కడ ఏంది, అప్లైనర్ ఉన్నాడు మనకి. అతను ఏ విధంగా అయితే తన లైఫ్ ని లీడ్ చేశాడు, మనకి అలాంటి మిస్టేక్స్ జరగకుండా, జరిగితే ఎరేజర్ లాగా అప్లైన్ ఉన్నారు. సో మీరు ఎవరిని నమ్మాలి ఇక్కడ? అప్లైనర్ నీ ఎరేజర్. నువ్వు ఏదైనా మిస్టేక్ చేసినా కూడా వెంటనే దాన్ని అలా తుడిపేసి ఇలా సర్దేస్తాడు. నువ్వు అప్లైన్ నమ్మలేదనుకో, ఈ బిజినెస్ లో సక్సెస్ రాదండి. సో అందుకే మీరు సిఎన్సి పెట్టండి, అప్లైన్ అప్రోచ్ అవ్వండి, అప్లైన్ తో మాట్లాడండి, అప్లైన్ కలవండి. అసలు ముందు అప్లైన్ లవ్ చేయండి బాబు. ఏం చేయాలి? అప్లైన్ లవ్ చేయాలి. అప్లైన్ లవ్ చేస్తే నీ సక్సెస్, నీ బిజినెస్ మొత్తం ఆయనే చూసుకుంటాడు, దగ్గరుండి చూసుకుంటాడు. నాకు తెలిసి మన ఈ బిజినెస్ లో ఇర్ఫాన్ ఉన్నాడు. సో ఇర్ఫాన్ అతను డౌన్ లైన్ తో పాటు వెళ్తాడు అనమాట. సో ఇర్ఫాన్ ఏం చేస్తాడంటే, ఇర్ఫాన్ సారు వాళ్ళ డౌన్ లైన్ ని లవ్ చేస్తాడు. సో ఆ విధంగా ఏం జరిగింది అంటే బిజినెస్ అనేది చాలా బాగుంటది. ఓకే, వీ హ్యావ్ అప్లైనర్ అవర్ ప్రొటెక్టర్ టు బ్రింగ్ ద సక్సెస్ ఫర్ అస్. మనకి సక్సెస్ తీసుకొచ్చేది అప్లైనరే. సో అప్లైన్ తో బాండింగ్ అనేది, కమిట్మెంట్ అనేది కరెక్ట్ గా పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ వీడియో చూడండి. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చూడండి, మనకి సక్సెస్ కావాలి అంటే ఉన్నోడా లేనోడా, పేదోడా పెద్దోడా చిన్నోడా, ఇవన్నీ చూడదండి. సక్సెస్ ఏం వస్తుంది? నీ కష్టాన్ని, నీ కంటిన్యూస్ లెర్నింగ్ ని, పాజిటివిటీని, డిసిప్లైన్ ని, క్లియర్ ఆఫ్ గోల్స్, నీ గోల్స్ మీద నీ క్లారిటీని, కనెక్షన్స్ ని, నీతో ఎదుటి వారితో ఉండే కనెక్షన్స్ ని, టైం సేవింగ్స్ ని, నువ్వు పెట్టే ఫోకస్ ని, అండ్ అలాగే పేషెన్స్, నీకున్న ఓపికని,
అండ్ అలాగే చూసుకుంటే సాక్రిఫైస్ మనం పొద్దున 5 గంటలకు లేసి ఎంతో మంది లీడర్స్ చూస్తున్నాను ఇక్కడ. నా ఇంటి పక్కన ఉన్న రజనీకర్ సార్ని చూస్తున్నా. 5 గంటలకు లేసి సార్ ఎప్పుడో 12 1 గంట వచ్చే టైం ఉండదు. అంటే సార్ ఏం సాక్రిఫైస్ చేస్తున్నాడు ఇక్కడ? ఫ్యామిలీని వదిలేసి వెళ్తున్నాడు. సో అలాంటి సాక్రిఫైస్ చేయాలి, డెడికేషన్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. సో ఈ విధంగా ఇంటిగ్రిటీ అంటే మనకి ఎదుటి వారిని కలుపుకునే తత్వం ఉండాలి. డెడికేషన్ ఎలా ఉండాలంటే రంజిత్ సార్కి ఉన్నంత డెడికేషన్ ఉండాలి, ఇప్పుడు ఉమాశంకర్ సార్కి ఉన్నంత డెడికేషన్ ఉండాలి. సో అదేవిధంగా రిస్క్ ఏదైనా పర్లేదు తీసుకునేంత ఛాలెంజ్ అది ఉండాలి. అండ్ అలాగే పర్సిస్టెన్సీ, ప్యాషన్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు. సో ఇవన్నీ ఉండాలి. వీటన్నిటితో పాటు దేవుడు అనేవాడు కూడా మనలో ఉండాలండి. ప్రతిరోజు మీరు 5 గంటలకు లేస్తున్నారా, 4 గంటలకు లేస్తున్నారా, ఫస్ట్ ప్రేయర్ చేసుకోండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరైనా కావచ్చు. నైట్ పడుకునే ముందు లేచిన తర్వాత ప్రేయర్ చేసుకుంటే మీకు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడండి. ఆ తర్వాత సక్సెస్ నువ్వు వద్దన్నా వచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటది. ఎలా కూర్చుంటది అంటే బై కార్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, నీ ట్రావెల్ ట్రిప్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, రకరకాలుగా సక్సెస్ నీ చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరిగిద్ది. అర్థమవుతుందా? సో ఈ విధంగా అని చూపదు దయదాక్షిణ్యం. నెవర్ గివ్ అప్, బిజినెస్ లో నెవర్ గివ్ అప్ అనేది ఇచ్చేదే లేదండి. సో చూడండి ప్రెజెంట్ స్టడీస్ ఏ విధంగా ఉన్నాయో. బ్యాడ్ రియాలిటీ ఆఫ్ టుడే స్టూడెంట్స్. నిజంగా చిన్నప్పుడు అరే గాడిది అని తిడుతుంటే ఏమో అనుకున్నా. పెద్దయినాక పీజీలు, ఎంబీఏలు, డిగ్రీలు ఇవన్నీ చేసిన తర్వాత అర్థమైంది నిజంగా మనల్ని గాడిదలు చేశారు సార్ వాళ్ళని. నిజంగా చూడండి ఎంత బరువులు మోసి ఎన్ని విధాలుగా మనం చేస్తున్నాము, కానీ మన బతుకులు చదువుకున్న ఒక గాడిదలాగా అయిపోయింది. అవునా కాదా? ఇప్పుడు తెలివైనోడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా చదువుకున్న దానికి న్యాయం చేస్తాడు. తిక్కలోడు ఏం చేస్తాడు? చదువుకున్న దానికి జాబులు లేవు, నాకు అది లేదు, నాకు ఇది లేదని బయట పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతాడు. అవునా కాదా? 100% అది. సో ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే ప్రాబ్లం చూడండి, క్వాలిటీ లెస్ స్టడీస్ ఇన్ ఇండియాలో నిజంగా 100% మీరు కనుక కాలేజీలో జాయిన్ చేస్తే పిల్లోని, కాలేజ్ కూడా స్లిప్పులు ఇస్తాడు, కాలేజ్ కూడా ఫెయిల్ చేస్తాడు, కాలేజ్ కూడా మళ్ళీ సప్లిమెంట్స్ కట్టించుకుంటాడు ఫీజు, నెక్స్ట్ మళ్ళీ కాలేజ్ కూడా పాస్ చేస్తాడు, కాలేజ్ కూడా బయటికి తరుముతాడు. వీలైతే వాడే ఒక 10,000 20,000 జాబ్ ఇచ్చి పంపిస్తాడు నిన్ను. ఆ జాబ్ వచ్చినందుకు నాకు క్యాంపస్ ప్లేస్మెంట్, నాకు అది, నాకు ఇది అంట. తోటకూర కట్ట నిన్ను అక్కడ లాక్ చేసి ఎదవని చేసి బయటికి పంపించాడు. అందుకే బయట మీరు చూసుకుంటే హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా అసలు ఏ విధంగా తిరుగుతారంటే జాబుల కోసం కోచింగ్ల చుట్టూ చదివి 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 జీవితాంతం అటే పోయింది. ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? 95% ఆఫ్ టీచర్స్ ఆర్ టీచింగ్ ఫర్ శాలరీస్ ఓన్లీ. ఇక్కడ ఉపాధ్యాయులది కూడా ఉందండి తప్పు. ఎందుకంటే 95% మంది జీతం కోసం చెప్పేవాళ్ళే. ఎవడు కూడా నా స్టూడెంట్ బాగుపడాలి, నా స్టూడెంట్ అది. ఇక్కడ మన మన దాంట్లో ఉన్నట్టు ఎక్కడ కూడా లేదండి. సో 95% ఆఫ్ టీచర్స్ వల్లనే పిల్లలు చెడిపోతున్నారు. అది ట్రూ ఫ్యాక్ట్. చూడండి. ముందు అర్థం చేసుకోవాలి, ఉపాధి ప్రభుత్వాల నుంచి రాదు. నాకు తెలుసు చాలా మంది యువతకి వాళ్ళని భ్రమంలో పెట్టారు, వాడు తప్పు కాదు. ప్రభుత్వ ఉద్యోగమే జీవితం అనుకుంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి తమ్ముడు. 200 ఉద్యోగాలుంటే 2 లక్షల మంది పోటీ పడుతున్నారు. అవునా? మీరు తలకిందులో తపస్సు చేసిన వాడి టైం చూడండి నిజమే అది. ఎందుకంటే సార్ తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఇప్పుడు 200 జాబులకి 2 లక్షల మంది పోటీ చేస్తే ఆడ వచ్చేది 200 జాబులే కదా సార్. తెలిసి కూడా ఎందుకు సార్ అనవసరంగా ఆ జాబులకు అప్లై చేసి ఊరికే ఫీజులు బొక్క, రాయడం బొక్క, ప్రిపరేషన్ బొక్క, ఇదంతా బొక్కే సార్. చూడండి 199,800 మంది పరిస్థితి ఏంది? మళ్ళీ వాడు వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ చదివి 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 మళ్ళీ 200 జాబులకు అప్లై చేస్తే మళ్ళా ఎంతమంది అవుతారు? మళ్ళా రిపీటెడ్ కొత్త వాళ్ళు వస్తారు కదా. సో ఈ విధంగా జాబ్ అనేది ఒక బిగ్ స్కామ్ ఇన్ ద వరల్డ్. మన ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద జాబ్ చేయాలి, జాబ్ కోసం పోవాలి అనుకునేది అదంతా ఒక స్కామ్ సార్. సో చూడండి ఇప్పుడున్న జనరేషన్ ఏ విధంగా ఉందంటే, సో లైఫ్ అనేది ఈయన రేమండ్ స్థాపకుడు అనమాట. సో ఆయన పరిస్థితి ఎలా ఉందంటే కొడుకు బయటికి తరిమేశాడు, కనీస కనికరం లేకుండా చేశాడు. సో ఎందుకు? బికాస్ ఆఫ్ మనీ, సెక్యూరిటీ. అర్థమవుతుందా? సో మనకు సెక్యూరిటీ ఏ విధంగా ఉండాలంటే కొడుకైనా, బంధువులైనా, ఎవరైనా కూడా మనం చనిపోయిన తర్వాత కూడా మనకి అంత రెస్పెక్ట్ ఇవ్వాలండి, మన బాడీకి కూడా. అర్థమవుతుందా? సో అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి, అలాంటి సెక్యూరిటీ మనం చేసుకోవాలి. ఇది జాబ్ లో ఉండదు. ఇప్పుడు నీ కొడుకు జాబ్ చేస్తున్నాడని నువ్వు సంబరపడుతున్నావేమో, రేపటి రోజున నిన్ను బయటేస్తాడు. ఇది గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకో చెప్తున్నా కదా. రేపటి రోజున ఖచ్చితంగా బయటేస్తాడు. ఎందుకంటే వాడికి వచ్చే ₹1,00,000 కావచ్చు, వాడు ముసలుడు అయ్యేసరికి వాడి జీతం 2 లక్షల కంటే ఎక్కువ ఉండదు. 2 లక్షలు వచ్చింది అనుకో, వాడి బొక్కలు ఎన్ని ఉంటాయి తెలుసా? 15 క్రెడిట్ కార్డులు ఉంటాయి, 10 ఈఎంఐలు ఉంటాయి,
సో ఈ విధంగా ఇన్నుంటే నీకేడ తెచ్చి పెడతాడు? నువ్వు ఒక చెత్తలాగా కనపడతావు వాడికి, నువ్వు ఒక డస్ట్బిన్ లాగా కనపడతావు. నిన్ను తీసి డస్ట్బిన్ అంటే బయట ఏడేస్తాడు? అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో పడేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటదంటే, నా కొడుకు కోసం ఇంత చేశాను, చదివించాను, ఇన్ని పెట్టాను, లాస్ట్ కు నన్ను ఒక పనికిరాని వాళ్ళగా తీసి పడేశాడని నువ్వు ఫీల్ అవుతావు. ఇప్పుడు నేను అదే ఫీల్ అవుతున్నాను. సో కాబట్టి మన దాంట్లో 3 జనరేషన్ ప్లాన్ ఉంది, సెక్యూరిటీ ఉంది. సో చూడండి, మనీ ఇది చెప్పాలి కదా, మెయిన్ ఇది చెప్పాలి. ఓల్డ్ ఏజ్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ యాజ్ గోల్డ్ ఏజ్. అర్థమైందా? సో ఎందుకంటే ఓల్డ్ ఏజ్ లో మనం ఏంది అంటే అన్ని రిమెంబర్ చేసుకుంటామండి. ఇప్పుడు మనం ముసలాళ్ళం అయిన తర్వాత ఎట్లా ఉంటదంటే లైఫ్ 100% నేను చెప్పగలుగుతా. మొత్తం మనం చేసినవన్నీ ఇది కింద నుంచి పై దాకా తోడుతా ఉంటాం అనమాట. అరే నేను ఎక్కడ ఆనందంగా ఉన్నాను, ఎక్కడ బాధ ఉన్నాను, ఎక్కడ ఏంటి అంటే అవన్నీ గుర్తొస్తుంటాయి. ఒక ఎంజాయ్మెంట్ లాగా ఒక కిక్ ఇవ్వాలి. సో ఆ కిక్కే ఇవ్వలేనప్పుడు నువ్వు ఎంత బాధపడతావు? సో ఆ కిక్ రావాలి అంటే నువ్వు ఇప్పుడు కష్టపడాలి. నీకు ఇంకా నువ్వు 50 సంవత్సరాల దగ్గర ఉన్నావా? నీకు ఇంకా 10 సంవత్సరాల ఛాన్స్ ఉంది. కొట్టు డీజే. 5 సంవత్సరం మన దాంట్లో 1 సంవత్సరం నువ్వు స్ట్రాంగ్ గా పడ్డావా, 9 సంవత్సరాల జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. 60 సంవత్సరాల తర్వాత నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుంటే అన్ని సంవత్సరాలు జస్ట్ ఆ జ్ఞాపకాలతో బతకొచ్చు. అర్థమవుతుందా? అంత లైఫ్ ఉంది. సో కాబట్టి 100% చెప్తున్నా. చూడండి, మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. మనలాగా రకరకాలుగా మాట్లాడదు మనీ, ఒక్కటే లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. ఏమంటదంటే, నువ్వు నన్ను ఇప్పుడు కాపాడితే రేపు నిన్ను కాపాడతా, ఇంతే. మనీ ఏం చెప్తుంది? ఈ రోజు నువ్వు నన్ను కాపాడుకో, రేపు నిన్ను కాపాడతా, అంతే. సో చూడండి, అది 1,00,000% ట్రూ అండి. అదే మన మన హ్యాపీనెస్ ని డిసైడ్ చేసేది. అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండు లేని ఊరు ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. అర్థమైందా రాజా? ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫీల్డ్కి వెళ్ళే ప్రతి ఒక్కడు నిన్ను విమర్శిస్తాడు, నిన్ను క్వశ్చన్ చేస్తాడు, నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మురిగే కుక్కలు వెనకే ఉంటాయి కానీ సింహం ఏం చేయాలా? ముందుకు వెళ్ళి పోతూనే ఉండాలి. అంతేనే కదా? అల్టిమేట్ గోల్ ఇస్ టు బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఫైనల్లీ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? థ్యాంక్ యూ సార్. సో మై సెల్ఫ్ గణేష్ బాబు, మై డ్రీమ్ వచ్చేసి ఈ డిసెంబర్ కల్లా నా చెక్ మినిమం 3 to 5 lakhs ఉండాలి. అండ్ నాకు బెంజ్ కార్ తీసుకోవాలనేది డ్రీమ్. సో నేను బెంజ్ కార్ తీసుకోవాలి ఈ డిసెంబర్ కల్లా. అండ్ అలాగే యూత్ ఐకాన్ అవ్వాలి. ఆల్ సో ద వెరీ థ్యాంక్ యూ బెస్ట్ సార్, అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చిన్న ఏజ్ లోనే ఈ బిజినెస్ ని బాగా గ్రహించుకున్నారు. చాలా మొత్తం మీ బాడీలో సెల్స్ లోకి వెళ్ళిపోయింది. సో డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకుంటారు ఈ సిస్టమ్ లో. దాంట్లో థ్యాంక్ యూ కనపడుతుంది క్లియర్ గా. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో డెఫినెట్ గా మీరు ఒక మంచి ఎంటర్ప్రినర్ అవ్వాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్, హోప్ ఈ సెషన్ మీ అందరికీ చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఇచ్చారు మన గణేష్ గారు. ఎందుకంటే ఈయన మంచి నాలెడ్జ్ షేర్ చేస్తుంటారు మార్నింగ్ లో. ఈవినింగ్ కూడా చేస్తే బాగుంటది, రైట్? సో మీరు ఈవినింగ్ సెషన్ కి ఎలిజిబుల్ అయిపోయారా? సార్ కాలేదు సార్, నేను దానికోసమే చూస్తున్నా. మీ చెక్ ఎంత? 30,000 దాటిపోయిందిగా. అవును సార్, 30,000. మరి మార్చాం కదా ఇప్పుడు క్రైటీరియా. మీరు ఈవినింగ్ సెషన్ కి వచ్చేయచ్చు మీరు ఈజీగా. ఇవ్వండి సార్, ఇస్తే నాకు అదే రావాలని ఉంది. నెల ఆల్రెడీ చెప్పారు కదా రంజిత్ సార్, మీరు వాయిస్ మెసేజ్ వచ్చా, మీరు గ్రూప్ లో లేరు కదా, వెంకట్ గారు మిమ్మల్ని యాడ్ చేయలేదు అనుకుంటా. సో ఫిబ్రవరి 1st నుంచి, అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి మంత్ అంతా బ్లాక్ అయిపోయింది. సో యూ హ్యావ్ టు ట్రై ఇన్ మార్చ్ ఓన్లీ. సో ఎందుకంటే 30,000 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చేసాం, ఆల్రెడీ అయిపోయింది ఫిబ్రవరి 1st నుంచి. ఓకే, షూర్ సార్. సో డెఫినెట్లీ, సో ఏదైనా మధ్యలో స్లాట్ ఖాళీ అయితే డెఫినెట్ గా మీకు చెప్తాను నేను. సో మీరు ఓకే యు ఆర్ సార్. ఎలిజిబుల్ ఫర్ ఈవినింగ్ సెషన్. సో మీరు చేయొచ్చు థ్యాంక్ యూ సార్, చేస్తాను సార్. డెఫినెట్. ఏంటంటే ఇలాంటి సెషన్స్, అంటే ఐ మీన్ టు సే, రికార్డ్ అయి ఉండి లైవ్ లో ఉంటే చాలా మందికి మళ్ళీ మళ్ళీ వినడానికి అవకాశం దొరుకుతుంది అండ్ ఉపయోగపడుతుంది గ్యారంటీగా. Sure. అచ్చా, మీకు ఈ మెసేజ్ చేరలేదు అనుకుంటా, మైట్ బి, నో ప్రాబ్లం. అవును. మీరు యు ఆర్ ఎలిజిబుల్. సో 30,000 క్రాస్ అయిన వాళ్ళందరికీ ఈవినింగ్ సెషన్స్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. Yes, sir. ఓకే. సో మీరు చేయొచ్చు, సెషన్స్ చేయొచ్చు, నో ప్రాబ్లం. Sure, sir. యాక్చువల్ గా 29th ఉందండి. ఒకే ఒక డేట్ ఉంది, ఫిబ్రవరి 29th. ఆహా. యూత్ ఎంపవర్మెంట్ గురించి మీరు చెప్పొచ్చు, మీరు బ్లాక్ చేసుకోండి. ఓకే ఓకే సార్. రైట్, నేను బ్లాక్ చేస్తాను మీ డేట్ ని. ఫిబ్రవరి 29th
సో ఆ రోజు మీరు మంచి యూత్ గురించి ఇలాంటి విషయాలు చాలా విషయాలు చెప్పొచ్చు మీరు, నో ప్రాబ్లం. ఓకే, ష్యూర్ సార్. ఓకే సార్. రైట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సెషన్ అండ్ వాల్యుబుల్ టైం. సో చాలా థ్యాంక్ మందికి కన్సిస్టెన్సీ ఇంపార్టెన్స్ కానీ కన్సిస్టెన్సీలో ఎంత సక్సెస్ తీసుకోవచ్చు అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చాలా మందికి ఈ విషయాలు తెలియదు. అంటే ఎవ్రీబడి ఫాలోయింగ్ కన్సిస్టెన్సీ, అందరూ ఫాలో అవుతున్నారు కానీ బట్ ఇంత డెప్త్ నాలెడ్జ్, ఇంత డెప్త్ గా ఉందా, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలియదు. బట్ మంచి నాలెడ్జ్ ఇచ్చారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. 365 మంది ఉన్నారు. సో డెఫినెట్ గా గణేష్ గారి సెషన్ చాలా ఉపయోగపడి ఉంటుంది మీ అందరికీ. సో లెట్స్ ప్లాన్ ఫర్ కన్సిస్టెన్సీ. సో ఎవరైతే కన్సిస్టెన్సీలో ఇంకా రాలేదో దయచేసి కన్సిస్టెన్సీని తీసుకోండి. ఈ సిస్టమ్ లో సక్సెస్ ఓన్లీ కన్సిస్టెన్సీ ద్వారానే వస్తుంది. కన్సిస్టెన్సీ ఉంటేనే వస్తుంది. సో అది కంపల్సరీ. ఇవాళ సక్సెస్ అయిన ప్రతి లీడర్ మన కళ్ళ ముందు క్లియర్ గా చెప్తున్నది అదే. సో డెఫినెట్ గా మీకు ఇది ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నా. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి మనం ఆ, మన యొక్క విజన్ మాట్లాడుకుందామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది 31 డిసెంబర్ 2024కి ఒక గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. సో 100 మెంబర్స్ యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 100 మెంబర్స్ 1 lakh ఎర్నర్స్ ని అండ్ 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్ ని తయారు చేయాలి. దాంతో పాటుగా 10 lakh ఎర్నర్స్ ని, విఎంసీఎంస్ ని 10 మందిని తయారు చేయాలి. అండ్ యూత్ ఐకాన్స్ ని, గణేష్ గారు లాంటి వాళ్ళని ఒక 10 మందిని తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి సో మీరందరూ చేతులు కలపండి, అందరం కలిసి పనిచేద్దాం. మన యొక్క విజన్, ఈ విజన్ అనేది అందరిది అండి, ఏదో పర్టికులర్ గా మాది కాదు. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే మాదేం కాదు, అందరూ కలిపి పెట్టాం. అందరూ ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీరు సక్సెస్ అవుతూ మీ టీం మెంబర్స్ కూడా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ గణేష్ గారు. సో గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ సార్. సార్, రంజిత్ సార్. రంజిత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గణేష్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 355 మందికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గణేష్ గారు ఇప్పుడు ఏదో చెప్పారో దయచేసి పాజిటివ్ తీసుకోండి. కొంతమంది దీంట్లో కూడా నెగిటివ్ ఆలోచిస్తుంటారు. సో ఈరోజు స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, లేకపోతే ఇంట్లో కానీ మంచి కోసం మనం చెప్తారు, చెడు కోసం కాదు. సో ఈ రోజు కన్సిస్టెన్సీ చేయకపోతే లేకపోతే ఇంకోటి అనేటప్పుడు ఒక పాజిటివ్ గా ఆలోచించండి. ఒక చిన్న రోడ్డు మీద పెట్టే నూడిల్స్ చాట్ పండేవాడు కానీ మినిమం 50,000 ఇన్వెస్ట్మెంట్ కావాలి. అలాంటిది మన కన్సిస్టెన్సీలో 3,000 రూపీస్ మనం పెట్టట్లేదంటే ఒక్కసారి మనం ల్యాక్స్ ఎలా తీసుకోగలం, అర్హత గురించి ఆలోచించండి. అదే తర్వాత రాత్రి కూడా మనకి గంగాధర్ గారు క్లియర్ గా చెప్పారండి. సింపుల్ ఫార్ములా చెప్పారు. 1,50,000 కావాలంటే 6 లెగ్గుల్లో ఒక్కొక్క లెగ్ లో 60 మంది 100 బీవీ చేసేవారు. అంటే 360 మంది మీ చేతిలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఉంటే కళ్ళు మూసుకొని ప్రతి నెల 1,50,000 తీసుకోవచ్చు, 1,50,000. సో గణేష్ గారు దాన్ని క్లారిటీగా సిఎన్సీలో వివరించి చెప్పారు. సో రాత్రి చెప్పిన దానికి ఆయన తీసుకున్నారు, లేకపోతే రెండు కనెక్ట్ అయ్యేది లేదు. సార్ యూనివర్సల్ గా భగవంతుడు అన్ని సెట్ చేస్తుంటాడు. నేను అసలు చూడలేదు సార్ రాత్రి చేసాను. రాత్రి గంగాధర్ గారు హైలైట్ చేసిన పాయింట్, సిఎన్సీలో మనం ఎవరైతే 100 పీవీ చేసే ఒక టీంలో 60 మెంబర్స్ ఉంటే ఆ 6 టీంలు 360 మంది కరెక్ట్ గా, కొంతమంది టీం చూస్తుంటే 5,000, 10,000, 25,000 మంది కరెక్ట్ గా 360 మంది 100 పీవీ చేసేవాళ్ళంటే ప్రతి నెల మీ చెక్ యావరేజ్ చెక్ 1,50,000 వస్తుంది. సో అదే రకంగా ఈ రోజు జాబ్స్ గురించి కానీ ఇంకోటి గురించి చెప్పినప్పుడు గణేష్ గారు మీరు అర్థం చేసుకోవాల్సిన పాజిటివ్ అంటే, ఈ రోజు బయట మార్కెట్ లో గణేష్ గారు చెప్పట్లేదు, ఈ రోజు బయట 1%, 2% కూడా జాబ్స్ లేవు. రీసెంట్ గా మీరు ఇప్పుడు చూస్తే ఉన్న జాబ్స్ ని శాలరీస్ అడిగితే రిమూవ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇప్పుడు మీరు ఈరోజు చూసారో లేదో, ఆంధ్రాలో అంగన్వాడీ టీచర్స్ జీతం అడిగితే రిమూవ్ చేస్తున్నారు. అప్పుడు పూర్వకాలంలో మహబూద్దీన్ తుగలక్ అని ఉండేవారు. సో ఆయన ఏం చెప్తే చేసేవారు. అలాగా ఈ రోజు గవర్నమెంట్స్ కూడా ఏమవుతుందంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎంప్లాయ్మెంట్ లేక, అంటే గవర్నమెంట్ తప్పు కాదు, గవర్నమెంట్ దగ్గర నిధి లేక, ఇన్కమ్ లేక, సోర్స్ లేక, ఇవ్వలేక తీసే పరిస్థితులు ఉంది. అంటే ఉండే వాళ్ళకి లేదు. సో ఒకసారి అది ఆలోచన తీసుకోండి. సో మంచి సెషన్ తీసుకున్నారు. సో 29 ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మొత్తం బ్లాక్ అయిపోయిందండి. సో గ్రేట్ థింగ్. నిజంగా కమిటెడ్ లీడర్స్, సీరియస్ లీడర్స్ వస్తున్నారు. ఇందాక సార్ చెప్తున్నట్టు కంప్లీట్ గా ఈ రోజు సొసైటీలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని ఉంటుంది. సో మంచి వాళ్ళ రాజ్యం స్టార్ట్ అయింది. సో డెఫినెట్ గా కసితో పనిచేసే వాళ్ళు, సీరియస్ తో పనిచేసే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో ఏదో మాటలు చెప్పి కబుర్లు చెప్పే వాళ్ళు మీ వెనకతలు ఉంటుంటారు. సో వాళ్ళు కొద్దిగా ఆలోచన తీసుకోండి. పని చేసేవాడు 100% పని చేస్తారు, మాటలు చెప్పేవాడు మాటలు చెప్తారు. సో పని చేసేవాడు, మాట్లాడేవాడు మీరు గ్రహించి వాళ్ళతో పాటు ప్లాన్ చేయాలి. సో రీసెంట్ గా మనం చూస్తే మంచి అచీవ్మెంట్స్, మంచి లీడర్స్ అందరూ కూడా వస్తున్నారు. సో అందరూ బాగుండాలి, అందరూ బాగా చేయాలి. సో డెఫినెట్ గా సో అదే రకంగా గంగాధర్ గారిది మంచి ఎడ్యుకేట్ చదువుకున్న వ్యక్తి, రాత్రి మంచి ట్రైనింగ్ ఇచ్చారు. సో అది ఒకసారి వినండి.
సో ఈ రోజు మన గణేష్ గారు కానీ వాళ్ళ ఫాదర్ కాలిబ్ గారు కానీ కమిటెడ్ గా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. సో మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి, డెఫినెట్ గా మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. నిన్న మనది గుంటూరులో మీటింగ్ అయిందండి, కంప్లీట్ అయింది. ఈ రోజు మళ్ళీ మనకి ఉదయం సత్తెనపల్లి ఉంది, మధ్యాహ్నం మళ్ళీ గుంటూరు ఉంది, రేపు మళ్ళీ ఉండవల్లి విజయవాడ, సో ఎల్లుండి మళ్ళీ భీమవరం 24th భీమవరం, సారీ పిప్పల, తర్వాత తాడేపల్లిగూడెం, మళ్ళీ నెక్స్ట్ భీమవరం 25th. సో లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ షెడ్యూల్ మీ టైం ని ముందుగా పోస్ట్ చేయండి. అదే రకంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా గెలవాలి, సాధించాలంటే మన జూమ్ మీటింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు ఏ లింక్ వచ్చినా ఏది వచ్చినా ఇమీడియట్ గా అటెండ్ చేయించండి. అది మన టీం హెల్పింగ్ అంటే లేకపోతే ఇంకోట. సో ఎలాంటి ఒక మీటింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ ఉందంటే మన మీటింగ్ షెడ్యూల్ ని టైం ప్రకారం ప్లాన్ చేసుకొని మీటింగ్ అటెండ్ చేయించండి. మీరు గెలవాలంటే టీం ని నాలెడ్జ్ తీసుకురావాలి. సో అంతే తప్ప మన మన ఇది స్వార్థం కోసం, మన ఇది కోసం చేయకండి. మీటింగ్స్ అటెండ్ చేయించండి, ట్రైనింగ్స్ అటెండ్ చేయించండి, డెఫినెట్ గా గెలుద్దాం. ఈ రోజు మనకి వండర్ఫుల్ సెషన్ ఇవ్వడానికి సదానంద గారు వస్తున్నారు ఈవినింగ్ బిజినెస్ ప్లాన్ కి. ఎక్కువ మంది ప్రమోట్ చేయండి డెఫినెట్ గా. సో ఆయన విత్ ఇన్ షార్ట్ స్పాన్ 1 year లోనే మంచి కార్ తీసుకుంటూ మంచి ఇన్కమ్ కోసం వచ్చారు. టీమ్ లో మంచి ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్నారు సదానంద గారు. సో ఎక్కువ మంది ప్రమోట్ చేయండి, ఎక్కువ అచీవ్మెంట్ చేయండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్లీ, దయచేసి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆ నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టండి. నేర్చుకొని హ్యాపీగా బుక్స్ రాసేసి, డైరీస్ రాసేసి, అన్ని రాసేసి లోపల పెట్టేవద్దండి. ఆన్ ఫీల్డ్, డెఫినెట్ గా ఆన్ ఫీల్డ్ 2 days 3 days 4 days. మన సిద్ధార్థ్ సింగ్ లాంటి వాడే ఈ రోజు కోటిన్నర తీసుకున్న వ్యక్తి నెలకి 22 రోజులు ఆన్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాడు బయటికి వెళ్ళి. బట్ 50,000 తీసుకొని మనం దగ్గర అక్కడక్కడే మనం తిరుగుతుంటే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తిరిగితే రేపు పొద్దున డెఫినెట్ గా మనం బాధపడేది మనమే. సో సీరియస్ గా కమిటెడ్ వెళ్దాం, అందరిలో మనం ఉండాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. మీకు కాలిబ్ సార్ కి, వెంకటేష్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారండి, చాలా లిమిటెడ్ కాల్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు తెలుసు ఆల్రెడీ. మిగతా వాళ్ళు గణేష్ గారికి మెసేజ్ చేయొచ్చు, రైట్. సో ర్యాండమ్ గా నేను ఒక 6 calls కొద్ది ఫాస్ట్ గా సార్, ఎవరు కానీ దయచేసి మళ్ళీ ఒక సెషన్ ఇవ్వకండి, ఏమనుకోకండి. సో మీరు కనెక్ట్ అయిన పాయింట్స్ చెప్పండి, మీ డ్రీమ్ చెప్పి షార్ట్లీ క్లోజ్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. గణేష్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సో మచ్ సార్, అల్టిమేట్ అని చెప్పొచ్చు. సిఎన్సి మనల్ని 5% నుంచి డియూసీడ్ వరకు డిసైడ్ చేస్తుంది అనేది మీ సెషన్ ద్వారాగా నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్. నెక్స్ట్ వాళ్ళ చదువు పేరుతోటి నిజంగా మీరు అన్నట్లే గాడిదలను మోపించినట్లు బుక్స్ ను మోపిస్తున్నారు. బట్ తర్వాత ఏంటంటే 20,000కు 30,000కు వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా కొంచెం మన సిస్టమ్ లో ముందు జాగ్రత్త నుంచి మనం ప్లాన్ చేసుకోగలిగితే 100% లైఫ్ అనేది ఖచ్చితంగా మారుతుంది. సో ఇలాంటి విషయాలు నాకు చాలా కనెక్ట్ అయినాయి, బట్ అంత టైం లేదు కాబట్టి సో ఎక్కువగా కనెక్ట్ అయిన పాయింట్స్ చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు విజయలక్ష్మి అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ పొదిలి. సో ఈ మంత్ గోల్డ్ కంప్లీట్ చేసుకుంటున్నాను. మార్చి కల్లా 1 lakh ఇన్కమ్ తీసుకోవాలనే డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పినవి బాగున్నాయి సార్. సిఎన్సి అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పారు. 100% సార్. సిఎంసి ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాము. ఏదైనా ఒక ఇన్కమ్ తీసుకోవాలన్నా సిఎంసి ఉండాలి. 100%. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నా డ్రీమ్ వచ్చేసి ఈ నెలలో స్టార్ అవుతూ ప్లస్ ఒక 1 lakh తీసుకోవాలని మార్చిలో, నెక్స్ట్ డిసెంబర్ కల్లా 3 lakhs తీసుకోవాలి.